హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక 3 గ్రోత్ స్టాక్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ 3 గ్రోత్ స్టాక్స్ కూడా ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వీటిని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మనం ఏదైతే లెవెల్స్ చెప్పుకుంటున్నామో ఆ లెవెల్స్ కనుక వచ్చినట్టయితే కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక మనకి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఆ 3 గ్రోత్ స్టాక్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా ఒక 3 గ్రోత్ స్టాక్స్. ఈ 3 గ్రోత్ స్టాక్స్ కూడా రీసెంట్గా కూడా బాగా పెరిగాయి, అలాగే ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఆ స్టాక్స్ ఏంటి, వాటిని ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో చూద్దాం. సో వీటిని మీరు ఏం చేస్తారంటే వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మీ క్యాపిటల్కి తగ్గట్టు లైక్ సిప్ మోడ్ అయితే సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా కొంత బల్క్ అమౌంట్ కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే దాంట్లో కూడా ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ స్టాక్స్ ఎంతకాలం ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 3 ఇయర్స్ లేదా ఇంకా ఎక్స్టెండ్ చేసుకుని 5 ఇయర్స్ 10 ఇయర్స్ అయితే ఇంకా మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఆ 3 స్టాక్స్ ఏంటి, ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో అంతకన్నా ముందు నేను ఈరోజు ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చేశాను అనమాట. అరౌండ్ నాకు ఒక 9,000 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. సో ఏ ఆప్షన్స్లో ట్రేడ్ చేశానో చూద్దాం. ఆ తర్వాత 3 గ్రోత్ స్టాక్స్ ఏంటి, వాటిని ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఆప్షన్స్ ట్రేడింగ్ చేశాను అనమాట. కొన్ని స్టాక్స్లో కూడా చేశాను, బజాజ్ ఫిన్సర్, అలాగే రిలయన్స్ ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్లో కూడా చేశాను, అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ చేశాను అనమాట. సో స్కాల్ప్ చేశాను, ఎక్కువ టైం హోల్డ్ చేయలేదు, ఎందుకంటే మార్కెట్ అనేది మార్నింగ్ అంతా కూడా పైకి కిందకి మూవ్ అవుతుంది అనమాట. సో నేను ఏం చేశానంటే స్కాల్ప్ చేశాను. సో బజాజ్ ఫిన్సర్ నాకు అరౌండ్ 3,000 రూపీస్ లాస్ వచ్చిందనమాట. సో బ్యాంక్ నిఫ్టీ నవంబర్ 29,000 కాల్ ఆప్షన్ బై చేశాను, దీంట్లో నాకు 3,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో మళ్ళీ 29,200 కాల్ ఆప్షన్ కూడా బై చేశాను, దాంట్లో కూడా అరౌండ్ 3,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనమాట. అలాగే 29,200 పుట్ ఆప్షన్ కూడా బై చేశాను, దాంట్లో అరౌండ్ 4,630 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అలాగే రిలయన్స్ నవంబర్ 1,900 కాల్ ఆప్షన్ కూడా బై చేశాను, దీంట్లో అరౌండ్ 1,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనమాట. టోటల్గా మనం చూసుకుంటే కనుక 9,275 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఒక 800-900 రూపీస్ బ్రోకరేజ్ ఛార్జెస్ పోయినా సరే మనకి అరౌండ్గా 8,000 రూపీస్ లేదా 8,300 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట ఈరోజు. సో దీంట్లో నేను అప్రాక్సిమేట్లీ ఈ కాల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో 2 కాల్స్ అనేవి లైక్ 29,000 కాల్ ఆప్షన్, అలాగే 29,200 కాల్ ఆప్షన్, ఈ రెండు కూడా నేను ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఇచ్చాను అనమాట. సో వాళ్ళకు కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి మీరు కూడా ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద మీకు వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయిన కనుక నేను ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వడానికి నేను మీకు డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను అనమాట. ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో డైలీ కూడా ఇంటర్డే కాల్స్, ఆప్షన్ కాల్స్, షార్ట్ టర్మ్ కాల్స్, అలాగే లాంగ్ టర్మ్ కాల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎండ్ చేసింది ఆప్షన్స్లో. సో ఇప్పుడు మనం మన మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదాం. మన మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఒక 3 గ్రోత్ స్టాక్స్ అనమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. సో ఆ స్టాక్స్ని ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, ఇచ్చింది ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ స్టాక్ అనేది మంచి గ్రోత్ స్టాక్ అనమాట. రీసెంట్ టైమ్స్లో బాగా పెరిగింది. సో ఈ స్టాక్ మనం లాస్ట్ 5 ఇయర్స్ చార్ట్ కనుక చూసినట్టయితే కనుక ఎంత మంచి గ్రోత్ ఇచ్చిందో చూడండి ఫ్రెండ్స్. సో ఆ 2018 దాకా కూడా కొంచెం నెమ్మదిగా పెరిగే స్టాకు కంటిన్యూస్గా గ్రోత్ వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. కంపెనీ చూసుకున్నా సరే మంచి కంపెనీ. సో ఇవి కెమికల్స్ కంపెనీ అనమాట. సో చాలా మంచి కంపెనీ. ఈరోజు కూడా మనం చూసుకుంటే కనుక అరౌండ్ 6.53% ప్రాఫిట్ అని ఇచ్చింది. 2,745 రూపీస్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ని మనం ఏ లెవెల్ దగ్గర బై చేయాలో చూద్దాం. సో నవీన్ ఫ్లోరైన్ని 1 డే చార్ట్లో చూపిస్తున్నాను. సో ఇది ఎంత కన్సిస్టెంట్ గ్రోత్ స్టాక్ చూడండి ఫ్రెండ్స్. ఎవ్రీ టైం కూడా ఏదైనా స్టాక్ గ్రోత్ స్టాక్ అని చెప్పాలంటే కంటిన్యూస్గా అది స్ట్రైట్గా వెళ్ళిపోకూడదు ఫ్రెండ్స్. కొన్ని రోజులు పైకి వెళ్ళి మళ్ళీ కూడా కొంచెం కింద పడి మళ్ళీ కూడా పైకి వెళ్ళి అలా కనుక వెళ్ళినట్టయితే కనుక అది మంచి గ్రోత్ స్టాక్ ఫ్రెండ్. అలా కాకుండా డైలీ కూడా పైకి వెళ్ళిపోతుంటే కనుక ఎప్పుడోసారి అది మళ్ళీ కూడా కింద పడిపోతుంది. బట్ ఇలా హైయర్ హైస్ హైయర్ లోస్ చేసుకుంటూ కనుక అప్ ట్రెండ్లో కనుక స్టాక్ కనుక వెళ్ళినట్టయితే కనుక అది మంచి గ్రోత్ స్టాక్. పడినప్పుడు కూడా స్లోగా పడుతుంది. సో అలాంటప్పుడు మనం బై చేసినట్టయితే ఇంకా మనకి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో ఈ నవీన్ ఫ్లోరైన్ని మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మంచి సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. ఏదైతే 2200 అరౌండ్ రీజన్లో మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ రీసెంట్గా బ్రేక్ అయిందనమాట. సో ఆ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేదాకా కూడా వెయిట్ చేయొచ్చు.
ఇంకోసారి అంటే సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేస్తారంటే ఇన్స్టాల్మెంట్స్లో మళ్ళీ కూడా 1900 లెవెల్ లైక్ 300 పాయింట్స్ ఇంకా డౌన్ అయితే అక్కడ కూడా ఇంకొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి మంచి స్టాక్ ఫ్రెండ్స్, గ్రోత్ స్టాక్, లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఎవరైతే సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా కొంత బల్క్ క్వాంటిటీ కూడా మీరు ఈ లెవెల్స్ దగ్గర 2200 లెవెల్ దగ్గర కొంత అమౌంట్, అలాగే 1900 లెవెల్ దగ్గర ఇంకొంత అమౌంట్ కూడా మనం ఇన్వెస్ట్ చేసిన ఇంకా, అలాగే మీకు ఎప్పుడైతే మనీ కొంత ఎక్కువ ఉంటాయో సో అలాంటప్పుడు కూడా మనకి స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి లేదా మీరు 10 ఇయర్స్ హోల్డ్ చేస్తుంటే అప్పుడు మనకి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ ఈ షేర్లో. సో నవీన్ ఫ్లోరైన్ అనేది చాలా మంచి గ్రోత్ స్టాక్ ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్. అలాగే మన సెకండ్ స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. అందరికీ తెలిసిందే డాబర్ అనమాట. సో డాబర్ ఇండియా లిమిటెడ్ మనకి ఇప్పుడు ప్రస్తుతం 509 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది కూడా మనం 5 ఇయర్స్ స్టార్ట్లకు వెళ్తే కనుక ఎంత మంచి గ్రోత్ స్టాక్ చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే 2017లో మనం ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్లోనే వాళ్ళ క్యాపిటల్ అనేది డబల్ అయిందనమాట. సో ఆ విధంగా మనకి మార్కెట్ క్రాష్లో కూడా దీంట్లో అంత పెద్ద క్రాష్ అనేది రాలేదు. సో ఎందుకంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్, అంతేకాకుండా ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్ కాబట్టి ఇది ఇంకా కూడా గ్రో అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క రిటర్న్స్ కూడా, వీళ్ళ యొక్క సేల్స్ కూడా చాలా బాగుంటాయి. సో వీళ్ళ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ అన్నీ కూడా బాగుంటాయి అనమాట. సో ఇది మనకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్ అనమాట. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిని ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇది మనకి 509 రూపీస్ దగ్గర దొరుకుతుంది. ప్రస్తుతం అనేది ఇన్వెస్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఏదైతే ఇది 480, 475 ఈ లెవెల్స్ కనుక వచ్చినట్టయితే కనుక అప్పుడు యాడ్ చేసుకోండి. నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పాను ఈ 475 లెవెల్ దగ్గర యాడ్ చేసుకోమని. సో ఎవ్రీ టైం కూడా పైకి వెళ్ళడం, మళ్ళీ కూడా ఆ లెవెల్స్ టచ్ చేసి మళ్ళీ కూడా పైకి వెళ్ళడం మల్టిపుల్ టైమ్స్ అనేది జరిగిందనమాట. సో ఇది ఆ 475, 480 అనేది మంచి లెవెల్స్ అనమాట. సో ఈ షేర్ ఆ లెవెల్స్కి వస్తే కనుక మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద గ్రోత్ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ షేర్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ షేర్ అలాగే థర్డ్ అండ్ లాస్ట్ షేర్ వచ్చేసరికి రిలాక్సో ఫుట్వేర్ ఫ్రెండ్స్. సో రిలాక్సో ఫుట్వేర్ కూడా చాలా మంచి కంపెనీ, రీసెంట్గా బాగా ఇంక్రీజ్ అయింది. మనం లాస్ట్ 5 ఇయర్స్ చార్ట్ చూసుకుంటే కనుక ఎంత మంచి గ్రోత్ షేర్ చూడండి ఫ్రెండ్స్. కొంత బాగా పైకి వెళ్ళి మళ్ళీ సస్టైన్ అయ్యి ఆ లెవెల్స్ని టచ్ చేయడానికి మళ్ళీ కూడా వెళ్తుంది ఫ్రెండ్స్. రీసెంట్గానే లాస్ట్ 1 మంత్ బిఫోర్ ఇది అరౌండ్ 650 రూపీస్ దగ్గర ఉండేది. మనకి అరౌండ్గా మనకి ఒక 80-90 పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ షేర్ని మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం. సో ఈ షేర్స్ అన్నీ కూడా నేను చెప్పేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఫ్రెండ్స్, షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అనమాట. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో ఈ షేర్లో ఇప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ షేర్ని మనం ఎక్కడ బై చేయాలంటే మనం ఏదైతే ఈ లెవెల్ ఉందో 670, 680 ఈ లెవెల్ అనేది మనకి మంచి రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. ఆ రెసిస్టెన్స్ రీసెంట్గా బ్రేక్అవుట్ అయింది. సో ఆ లెవెల్స్ కనుక మళ్ళీ వచ్చి టెస్ట్ చేస్తాయి. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, హైర్ హైస్ హై లోస్ చేస్తుంది. ఒకవేళ కింద పడి టెస్ట్ చేసి ఈ లెవెల్స్కి వస్తే కనుక 670, 680 అనేది ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఇంకో లెవెల్ వచ్చేసరికి 630 ఈ లెవెల్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ సపోర్ట్స్ ఉన్నాయి. సపోర్ట్స్ ఉన్నాయన్నమాట. అలాగే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వగానే బాగా పైకి వెళ్ళిందనమాట. సో ఆ లెవెల్ దగ్గరకు వస్తే ఇంకొంత క్వాంటిటీ కూడా మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో లాంగ్ టర్మ్లో ఎప్పుడు కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని మళ్ళీ డిప్స్లో ఇంకొంత అమౌంట్ యాడ్ చేసుకొని ఇంకొంత క్వాంటిటీ కొనుక్కొని అలా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ రిలాక్సో ఫుట్వేర్ని 680 లెవెల్స్, 675 లెవెల్స్ దగ్గర బై చేయండి. ఒకవేళ అది ఇంకా కూడా కింద పడి వస్తే కనుక 630 లెవెల్స్ కూడా మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది వన్ ఆఫ్ ద గ్రోత్ స్టాక్ అనమాట. వీళ్ళు మార్కెట్ క్రాష్ ముందు కూడా అరౌండ్ 40-50%, 60% రిటర్న్స్ అనేవి ఎవ్రీ ఇయర్ కూడా ఇచ్చింది ఈ స్టాక్ అనేది. సో మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక మంచి గ్రోత్ స్టాక్ ఫ్రెండ్స్. ఇది కూడా మనం చూస్తే కనుక ఎంత బాగా గ్రోత్ అయిందో చూడండి ఫ్రెండ్స్. సో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ షేర్ కూడా మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని మనం ఏదైతే లెవెల్స్ డిస్కస్ చేసుకుంటున్నామో ఆ లెవెల్స్ ఒకసారి మీరు కూడా అనలైజ్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇవి కూడా మనకి మంచి గ్రోత్ స్టాక్ అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ 3 స్టాక్స్, నవీన్ ఫ్లోరైన్, అలాగే డాబర్ ఇండియా, అలాగే రిలాక్సో ఫుట్వేర్ ఫ్రెండ్స్. ఈ 3 స్టాక్స్ కూడా మంచి గ్రోత్ స్టాక్స్. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వీటిలో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.